నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మరో 10 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని తణుకు శాసనసభ రాధాకృష్ణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల ప్రకటన చేశారని అన్నారు. అత్తిలి మండలం ఉనికిల్లో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఉనికిలి గ్రామ సర్పంచ్ వట్టికోటి అనంతలక్ష్మి, ఆమె భర్త వార్డు సభ్యులు వట్టికోటి రాములు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరికి ఎమ్మెల్యే రాధాకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిలో వ్యత్యాసం చూడాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమిని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు. కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు పోటీలో ఉన్నా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ముందుకు రావాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడడం ద్వారా రాబోయే రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అత్తిలి మండలంలో పుంత రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సొసైటీ ద్వారా రాయితీను రైతులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి గ్రామం ఉనికిలి గ్రామం. మంచి మనుషులు ఉండేటటువంటి గ్రామం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కంచుగాటుగా ఉన్నటువంటి గ్రామం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు 600 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీస్సులు అందించడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం. మీ ఇంటింటికి వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చాం. ఉన్నాయా బాండ్? అందులో చూడండి ఎన్ని అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందులో పెన్షన్లు అమలు చేసాం, అలాగే ఫ్రీ బస్ అమలు చేసాం, 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేసాం, పిల్లలకు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మొదటి సంవత్సరం ఇప్పటి వరకు 4,91,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూడాలి. ఆ విధంగా తల్లి వందనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అన్నదాత సుఖీభావ సూపర్ 6 లో ఈ విధంగా సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ అయిందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి హామీల్లో 90% మొదటి 15 నెలల్లో అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం మరొక 10 సంవత్సరాల అధికారంలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల ప్రభుత్వం ఉండి ఇంకో ప్రభుత్వం వస్తే దాంట్లో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ ఈరోజు మళ్ళీ బ్రేక్ పడి మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాం. 2014 నుంచి 19 వరకు మన గ్రామంలో ఎన్నో సీసీ రోడ్లు వేసాం. ఎస్సీ కాలనీలో నేనే వేయించాను ఇక్కడ సీసీ రోడ్లు అన్ని కూడా. 19 నుంచి 24 వరకు ఏమైనా రోడ్లు వేసారు ఈ గ్రామంలో? రాళ్ళు కనపడుతున్నాయి. మంత్రిగా ఉండి ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేశాడా? ఏం అభివృద్ధి చేయాల. మరలా ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రణాళిక ఏర్పరచుకున్నాం. అన్ని రోడ్లు, డ్రైన్లు కూడా చేసే విధంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. ఇది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి బాధ్యత నాదే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 27 మంది నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా అమలు చేయకుండా అసమర్థ పాలన చేస్తారని విమర్శించారు. సూపర్ 6 హామీలో భాగంగా డిఎస్సి నిర్వహించి కేవలం 100 రోజుల్లో పరీక్ష నిర్వహించిన నియామక పత్రాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. డిఎస్సి పరీక్ష నిర్వహించకూడదని వైసీపీ నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ పారదర్శకంగా ఉద్యోగాల నిర్వహణ చేపట్టారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా మంత్రి నారా లోకేష్ ఎన్నో సంస్థలు తీసుకొచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అవహేళన చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే డిఎస్సి నిర్వహణ జరిగి తీరుతుందనేది వాస్తవమని అన్నారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు.
కార్యక్రమ విద్యాశాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పైడిపరు శ్రీ బాల వెంకటేశ్వర వారి ఆలయంలో శ్రీదేవి శరణార్థుల సందర్భంగా వరుసగా 4వ సంవత్సరంలో జరుగుతున్న భవానీ దీక్ష తీసుకున్న భక్తులకు బుధవారం అన్న సమాధాన చేశారు. ఈ కార్యక్రమంలో తలుపు నియోజకవర్గ శాసనసభ్యులు వారిమి రాధాకృష్ణ, పార్టీ నాయకులు జనసేన నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, కాట్నం విశాలి, పార్టీ నాయకులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమాధాన దాతలు మెండు శివయ్య, పల్లలమ్మ దంపతులు, ఆకుల వెంకటరామారావు, శివజ్యోతి లలితకుమారి దంపతులు, పంగం కృష్ణవేణి, పులపర్తి శైలజలు, మాజీ కౌన్సిలర్ యువలి బలరామకృష్ణ, దేవస్థాన కమిటీ చైర్మన్ కురసాల శ్రీనివాస్, చినిమిలి సాంబశివరావు, మెండు సుబ్బారావు, కొమ్మూరు సోమేశ్వరరావు, పంగం సుబ్రహ్మణ్యం, పేరాకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండలో వేంచేసి ఉన్న వాసవి ధాంలో దేవి శరణార్థుల్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. సహస్రనామ కుంకుమార్చనలు, లలిత పారాయణం చేశారు. అఖిల భారత ఆర్య వైశ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 90 అడుగుల పంచలోహ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి విగ్రహం దర్శించుకొని పూజలు నిర్వహించారు. రైతు బాగుంటేనే జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటాయని, రైతులకు బాసటగా నిలిచేందుకు జీఎస్టీ స్లాబ్లు ముగింపు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పనులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ జీఎస్టీ నోడల్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించి తిలకించారు. జీఎస్టీ తగ్గింపుకు ముందు తర్వాత రైతులకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 అమలులోకి వచ్చాయని, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు, రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని అన్నారు. జీఎస్టీ తగ్గించడం కారణంగా రైతులు వ్యవసాయ పనిముట్లు మరియు వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందగలుగుతారని తెలిపారు. దీని ఫలితంగా వ్యవసాయం ఖర్చు తగ్గి అధిక దిగుబడి సాధించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మెరుగుపడతాయని తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ రైతులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందనే ధ్యేయంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు జీఎస్టీ ఆర్థిక ఫలాలను పొంది ఆర్థికంగా లాభపడాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్ అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదవాడ నారాయణ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం వినాయక నగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య స్థితిగతులను, పిల్లల చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం స్వశక్తి నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను మహిళలు, ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెల పొందుతున్న పెన్షన్ మొత్తంలో కొంత సొమ్మును దాచుకోవాలని, ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందని సూచించారు. వినాయక్ నగర్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తాడేపల్లిగూడెం పేరిట పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. తాలూకా ఆఫీస్ అన్న క్యాంటీన్ వద్ద పింక్ టాయిలెట్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు. బస్టాండ్ వెనుక భాగంలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఏ కాళీకృష్ణ, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సేవ తత్పరత గురించి ఎంత చెప్పినా తక్కువేనని జనసేన రాష్ట్ర ప్రచార విభాగ కమిటీ కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 73 మందికి ముఖ్యమంత్రి సాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి సాయ నిధిని రద్దు చేయగా చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని తెలిపారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేసి అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన నష్టం కన్నా జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశామని తెలిపారు. డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామక పత్రాలు అందజేశామని వివరించారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించబోతున్నామని తెలిపారు. ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు
34,28,398 రూపాయలు మీ అందరికీ కూడా వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులకు చెక్కుల రూపంలో మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు మన పాలకొల్లు నియోజకవర్గంలో 7,49,45,964 రూపాయలు, అంటే ఈ సంవత్సరం కాలంలోనే 7.5 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క వైద్యం నిమిత్తం మీకు చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీ అందరికీ అందించడం జరిగింది. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇందులో బేడ అంటే పావుల వంతు కూడా మీకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే దయవుంచి అర్థం చేసుకోవాలి. ఒక పక్కన సంక్షేమం ఇస్తూ ఉన్నాం, తల్లికి 100 చొప్పులు ఇస్తూ ఉన్నాం, వాళ్ళకు ఏదైతే ఆర్టీసీలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం, మరి ఏదైతే డిఎస్సి 16,000 పోస్టులు మొన్ననే భర్తీ చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం రైతుకి అందజేస్తూ ఉన్నాం. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడుతూ ఉన్నాం. పింఛన్ చూస్తే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు మీ గడప దగ్గరే వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు అందజేస్తూ ఉన్నాం. అంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం. మరొక పక్కన మరి రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఇట్లా సంక్షేమ అభివృద్ధిని నడుపుకుంటూనే మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మీ ద్వారా చేసుకున్నటువంటి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని, మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంత విలువైందని, రక్తనిధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చోరనాగరాన్ని తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును జిల్లా కలెక్టర్ చోరనాగరాన్ని, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. రక్తదానం చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చోరనాగరాన్ని మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంతో విలువైందని అన్నారు. రక్తం తయారు చేయలేనిదని, రక్తం సేకరణ ద్వారా సాధ్యమని అన్నారు. ఆసుపత్రికి వేలాది మంది పేదలు ప్రతిరోజు వైద్యం నిమిత్తం వస్తారని, అవసరమైన వారికి రక్తాన్ని ఉచితంగా అందించడం జరుగుతోందని తెలిపారు. గతంలో ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా బయట నుంచి తెప్పించుకొని వినియోగించాల్సి ఉండేదని, దీనివల్ల కాలయాపన కూడా జరిగేదని అన్నారు. రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. కొంచెం ముందు అంగన్వాడీ మేడం ప్లీజ్ కొంచెం తీసుకోండి మేడం. ఒకసారి అమ్మా ఒకసారి ప్లీజ్ మంచి సేవలు అందించడంలో, అత్యవసర సేవలు అందించడంలో అయితే ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ లేదు. ఈరోజు మనం అన్ని పర్మిషన్స్ తెచ్చుకుని బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకున్నాము. చాలా సంతోషకరమైన విషయం. అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్ కానీ ఎన్ని ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి అవసరమైన బ్లడ్స్, రేర్ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ అంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 1 అవర్లోనే వాళ్ళకి మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అవసరమైన వైద్యాన్ని అందించి బ్లడ్ గ్రూప్ మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రాముఖ్యత ఇది, ఎందుకంటే NH-16కి పక్కనే ఉండడం, చాలా యాక్సిడెంట్లు అయితే ఇక్కడ రక్తం లేక చాలా ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాత సూపరింటెండెంట్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. చాలా సంతోషం ఇది, ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలామందికి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను. మన తాడేపూడిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అది కూడా 2014-19లో నారిని బావాజీ గారు సహకారంతో దాన్ని
మరి మున్సిపల్ కోర్టుల్లో మనం ఈ చేయడం జరిగింది. ఇది రెండో బ్లడ్ బ్యాంక్ ఇక్కడ. ఇదివరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్గా మన పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న వాళ్ళు, ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇవాళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు. ఇక్కడ మీరందరూ దీన్ని సద్వినియోగం చేసిన ప్రాణాలు కాపాడడానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి, మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి ఎస్హెచ్జి సభ్యురాలికి జీఎస్టీ ద్వారా వస్తువులపై ఎంతవరకు పన్ను తగ్గిందనే అంశంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేయబడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్బివిఎన్ మూర్తి తెలిపారు. బుధవారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం కంసాలపాలెం గ్రామాల్లో జరిగిన సమావేశాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై సత్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 మండలాల సమైక్య పరిధిలో 897 గ్రామ సంఘాల్లో డిఆర్డీఏ సిబ్బంది ద్వారా గ్రామ సంఘ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. జీఎస్టీ వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలు వివరిస్తూ సాధారణ వినియోగ వస్తువుల ధరలు తగ్గడం, కుటుంబ వ్యయాల్లో ఆదాయం జరగడం వంటి అంశాలను వివరించారు. జీఎస్టీ తగ్గింపును సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం బట్టలు నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద పెట్టలేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలులోని తీరుగుడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 35,000 మందికి 15.31 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. నిడదవోలు పట్టణ వ్యాప్తంగా 4,224 మందికి 1,89,19,500 రూపాయల విలువైన పెన్షన్లను ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసిందని అన్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని, తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా నెలలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దానికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ, మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేమందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు పట్టణంలోని తీరుగుడెం ప్రాంతంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తం మీద చూసుకుంటే 4,224 మందికి 1,89,19,500 కిమ్మత్తు పెన్షన్లని ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం, అది కూడా మీరందరూ గమనించాలి, మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం కనుక, మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం 7,000 మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ 6 అనేటువంటి హామీలను ఇచ్చామో, ఆ సూపర్ 6లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల పెంపుదల కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలాగ మీరు ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ డిఎస్సి మొన్ననే అందరికీ కూడా 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ 6 ఈజ్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు 3,000 చేయడానికి వారికి 5 సంవత్సరాల టైం పట్టింది. మాటలు చాలా చెప్పారు, బట్టలు నొక్కేమన్నారు, కానీ పెన్షన్ని 3,000 చేయడానికి
చివరి సంవత్సరంలో మాత్రమే చేయగలిగారు. అదే మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చేదో దాని ప్రకారంగా 4,000 చేయటం, దాంతోపాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు మంచం మించి దిగలేని పరిస్థితుల్లో 2 దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాయికిని 15,000 వరకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. ఇలా చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఉండాజ్వరం శ్రీమతి బెతిన సుబ్బమ్మ వృద్ధులాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ సందర్భంగా తణుకు కోర్టు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు. కనీ పెంచి ప్రయోజకులు చేసిన ముసలి తల్లిదండ్రులను బాధ్యతగా అవసాన దశలో మంచిగా చూసుకోవాలని తెలిపారు. వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలని, ఆస్తులు తీసుకొని ముసలి తల్లిదండ్రులను విడనాడితే వారి నుండి చట్ట ప్రకారం ఆస్తులు తిరిగి తీసుకోవచ్చునని చెప్పారు. హోంలో ఉన్న ముసలి వారికి వారి ఆస్తుల్లో కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటే మండల న్యాయ సలహా సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందేందుకు సేవలు పొంది సమస్య పరిష్కారం పొందవచ్చునని తెలిపారు. ముసలివారి కోసం వృద్ధుల సంక్షేమ చట్టం ఉందని, అలాగే ముసలివారి కోసం ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్, రవాణా రంగ రాయితీలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హోంలో ఉన్నవారు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని తెలుపుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తణుకు కోర్టు న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరి వెంకటేశ్వర్లు, కాకల నరసన్న, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను, వృద్ధుల దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం హుకుంపేటలో గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నానని అడగ్గా మంగమ్మ అవునని సమాధానం ఇచ్చారు. రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం పెన్షన్ల విధానంలో జవాబుదారీతనం ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. అక్టోబర్ 19 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులు, అనుబంధ శాఖల సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి తగ్గించిన ధరల లభ్యతపై స్పష్టత కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉత్పత్తులు తగ్గించిన ధరలో అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలని సూచించారు. ఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్మాస్ట్రాంగ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బుధవారం రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీస్ను ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరులు వర్చువల్గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారాలు రాజమండ్రి నుంచి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీస్ నడవనున్నాయని తెలిపారు. ఉదయం 7:40 తిరుపతిలో బయలుదేరి 9:25 రాజమండ్రి చేరుకొని ఉదయం 9:50 రాజమండ్రిలో బయలుదేరి ఉదయం 11:20 తిరుపతి చేరుకుంటుంది. ఈ విమాన సర్వీస్ ప్రారంభంతో రాజమండ్రి తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ అర్బన్ రాజనగర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చ చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు, దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమం జరగడం, మరొక పక్కన ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి, గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎంసి బాలయ్య గారు, ఆయన తాలూకా జయంతి కూడా ఈ రోజు రావడం, ఈ అన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నా తాలూకా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందనే ఆలోచనతో గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ, అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశాం. ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుగుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి, ఢిల్లీ, రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి. అంటే ఎంత కెపాసిటీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందో ఆ 2 రూట్స్ కూడా ఈ రోజు చూసుకుంటే అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. చాలా క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలందరూ కూడా ఈ రోజు ప్రయాణానికి రాజమండ్రి కేంద్రంగా, ఆ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు పురంధేశ్వరి గారు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది, స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి
వెంకన్న స్వామి దర్శనానికి మాకు నేరుగా ఇక్కడ నుంచి కనెక్టివిటీ కావాలని కోరితే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలయన్స్ ఎయిర్ ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఒక పక్కన మా తాలూకు ప్రయత్నం ఉన్న ఖచ్చితంగా మన వెంకన్న స్వామి తాలూకా దర్శన మన ఆశీస్సులు కూడా ఇది ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజైతే ఈ యొక్క టికెట్స్ తాలూకా సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే 100% బుకింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడే అమిత్ గారు కూడా చెప్తున్నారు. రేపు భవిష్యత్తు కూడా కోసం ఈ డిమాండ్ గా ఈ రోజు మాకు ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈసారి అలయన్స్ ఎయిర్ తో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. ఎక్కువ ప్రైస్ అయిపోతుంది, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రైసింగ్ కూడా పెరుగుతుందని. ఈసారి వినూత్నంగా మొట్టమొదటిసారి ఈ దసరా సందర్భంగా పండుగ సందర్భంగా మేము ఒక కొత్త వినూత్న ప్రయోగం మొదలు పెడుతున్నాం. వచ్చే క్వార్టర్ 3 నెలల వరకు ఈ యొక్క ATR ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో, తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో 70 సీట్లు ఉన్నటువంటి ATR లో 35 సీట్లు టికెట్ తాలూకా ఫేర్ 1999 అలాగే మరొక 35 సీట్లు 4000 రూపాయలకే ఫిక్స్ చేస్తున్నాం. అంటే మీరు 5 నిమిషాల్లో మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో, రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో బాధ గాని అనుమానం ఎక్కడా లేకుండా ఫస్ట్ 35 సీట్స్ 1999 కి, మరొక 35 సీట్స్ 4000 రూపీస్ కి క్వార్టర్ అంతా కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ 3 మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం. జిల్లాలోని బాల సంరక్షణ సంస్థ రిజిస్ట్రేషన్ దరఖాస్తులపై జిల్లా స్థాయి సిఫార్సు కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఇటువంటి హోంలలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక శక్తి కలిగిన వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వికాస్ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లోపాలను సరిదిద్దుకొని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అభాగ్యులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అండగా నిలుస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 47వ డివిజన్లో బుధవారం ఆయన అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభాగ్యులకు ఆర్థిక భద్రత ఇవ్వడమే తమ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు, ఇతరులకు లబ్ధికి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి భరోసా, సురక్షిత కల్పించడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమని సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నెల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పండుగగా నిర్వహిస్తూ పింఛన్దారులకు మరింత అండగా నిలుస్తున్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలంలోని గోపనపాలెం, సోమవారపాడు గ్రామాల్లో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని పింఛన్దారులకు వారి ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో సంతృప్తి పడ్డం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.